జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీశృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో తొలి ఏకాదశి పండుగ ఈ సంవత్సరంలో ఎప్పుడు జరుపుకుంటున్నాం, తొలి ఏకాదశి కథ ఏమిటి, అసలు ఏకాదశి అనే తిథి ఏ విధంగా వచ్చింది అనేది వివరించబోతున్నానండి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశినే తొలి ఏకాదశిగా మనం అందరం జరుపుకుంటాము. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం యందు శయనిస్తాడు కనుక దీనిని శయన ఏకాదశి అంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం జూలై 6వ తారీఖు ఆదివారం తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నామండి. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానము ఆచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. స్వామివారికి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో తులసి దళాలను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాదులు ముగించి స్వామివారిని పూజించి ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించాలి. ఏకాదశి రోజున మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం చదవడం కూడా ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి. ఆ కథలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు: కేశవ, ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి? దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు: ఓ ధర్మరాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధముగా సమాధానం ఇచ్చాడు: ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజూ లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ కథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు. పూర్వము సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతివంతుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడై మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన తరువాత అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించటం, యజ్ఞ యాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు: మీరు ఎప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరమివ్వండి. దానికి చక్రవర్తి నిజాయితీగా, నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపథంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్సంపన్నులను ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాల్లో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు. మాంధాత అంగీరముని ఆశ్రమానికి చేరుకుని పద్మములు వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుపవలసినదిగా కోరాడు. దానికి రాజు: ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు. అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ
నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆచారాలను పాటించటం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు, నేను ఎవరికీ హాని తలపెట్టను కదా, అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైనది అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి తిథి ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం రండి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో ఇలా చెప్పారు. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుండి విముక్తి పొందగలగరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం చెబుతోంది. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు అయిన మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుండి ఒక కన్యకను జనింపచేస్తాడు. ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు. ఆమె విష్ణుమూర్తిని 3 వరాలు కోరుతుంది. మొదటిది, సదా మీకు ప్రియముగా ఉండాలి. రెండవది, అన్ని తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి. మూడవది, నా తిథి యందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజ చేసి ఈ కథను విని విష్ణుమూర్తి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి.